మనోజ్ ఇంటికి రాగానే రా మనోజ్ అనే రోహిణి అయితే ఏంటి అప్పుడే డ్యూటీ అయిపోయిందా అని అంటే టార్గెట్ అయిపోయింది అనేది అంటూ ఉంటాడు మనోజ్. ఏంట్రా నీ కంపెనీలో టార్గెటే ఇస్తారా, జీతాలు ఇవ్వరా అనేది అడుగుతూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మనోజ్ ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉంటాడు. అయినా బాలు నీకేం తెలుసు, ట్యాక్సీ డ్రైవర్వి, మా ట్యాక్సీ కార్లకి మెకానిక్ అంటే ఎంత ఇది ఉంటుందో తెలుసా అని చెప్పి ఎంత కష్టమో తెలుసా, తన కష్టాన్ని ఎప్పుడు నువ్వు గుర్తించవని అంటే అవునవును కష్టపడితేనే కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అలా అనేసరికి ఒకసారిగా రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మనోజ్ ఇలా మాట్లాడాడు అని వాళ్ళు చూస్తూ ఉంటుంది. ఇక మీనా వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అదే కష్టాన్ని కూడా నేను ఇష్టంగానే చేస్తాను, అందుకే నాకు కష్టంగా అనిపించదు అనేది అంటూ ఉంటాడు. నీ కష్టము ఎలా, నువ్వు జీతం ఇస్తానన్నావు, ఇస్తావా లేదా అనేది అడుగుతూ ఉంటాడు బాలు. అయినా ఏంటి ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఏంటి నా మీ ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదంటే నువ్వు తాగే కాఫీ నేను పెట్టిన భిక్ష, మీ ఆయన పట్టుకెళ్తున్న క్యారేజ్ కూడా నేను పెట్టిన కూడే అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఆఫ్టర్ ఆల్ టాక్సీ డ్రైవర్వి నీకేం తెలుసు అనేది అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటలకి మీనా అయితే అన్నం పెట్టిన వృత్తి ఏదైనా సరే దైవంతో సమానం, ఆఫ్టర్ ఆల్ అని నువ్వు చెప్పక్కర్లేదు అనేది అంటూ ఉంటుంది. ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో పార్లర్ పెట్టుకున్న నీకేం తెలుస్తుందిలే వృత్తి గురించి, దాని కష్టం గురించి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి రోహిణి అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు ఇంటి పెత్తనం ఇస్తున్నామనే ఏంటా అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి సత్యం అయితే ఉన్నమాటే అన్నది ప్రభావతి, నోర్మయ్ అనేది అంటూ ఉంటాడు. మేన అయితే అత్త కోడలు కలిసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.